కదిరి ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలనే ఉద్దేశంగానే ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మోసాల మీద, అవినీతి మీద ఎవరైనా అధికారులు ఉన్నా కూడా, లేదంటే మా స్వపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తప్పు చేసి కఠినంగానే వ్యవహరిస్తాం. ఈ వ్యవహార శైలిలో మాకెక్కడ కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఇప్పుడు చూడాలి. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి గత 10 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో నియోజకవర్గం, ప్రత్యేకంగా సబ్ రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, మున్సిపాలిటీ, పోలీస్ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థలు కూడా గడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు మీసాలు ఊవి, తొడలు కొట్టి, గంజాయి అమ్మే వాళ్ళతో పాటు కలిసి భుజాల మీదకి ఎక్కి రాజకీయాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు లేదు. ఇటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకాలనే మేము కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాము. ఇంకా ఒక వ్యవహార శైలిని రాజకీయ పార్టీ దృష్టిలో నాయకులుగా చలామణి అవుతూ, అసలు నాయకులు కూడా కాదు, నాయకులుగా చలామణి అవుతూ, చలామణి అని మాట్లాడుతున్నాం. మళ్ళీ నాయకులు అనుకోని మీరు అనుకుంటున్నట్టు మీరు అందరికీ కూడా చెప్తాను, మీరు నాయకుడు కూడా కాదు. పదవి ఉంటే నాయకుడు కాలేడు. ప్రజల్లో ప్రేమ ఉంటే, పలుకుబడి ఉంటే, నమ్మితే నాయకుడు అవుతారు. వాళ్ళ కోసం బతికితే నాయకుడు అవుతారు. వాళ్ళని దోపిడీ చేస్తే నాయకుడు కాదు. మీరు కొంతమందిని గమనిస్తూ వస్తే పాపం మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం వస్తుంది, వాళ్ళందరికీ చెప్తాను, 20 ఏళ్ళు రాజకీయాలు చేసి 24 ఎన్నికల ముందు కూడా చెప్పిన, ఊరికే రాజకీయాల్లోకి రాలే, ఊచి పొయ్యేకి రాజకీయాలు రాలే. అప్పుడు కూడా చెప్పిన, మీకు అధికార పార్టీ మీరు చేయండి, మామూలుగా మా వాళ్ళంతా పక్క నియోజకవర్గాలంతా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము చూస్తాము. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్పిన, లేదు నాకేం అధికారము పదవో మాకు ప్రభుత్వం వస్తుందో దానికోసం కాసుకునే రకం కాదు. మేము తప్పు చేస్తే తిరగబడతాం, తప్పు చేస్తే దండించేకి, ప్రతిఘటించేకి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. అధికారంలో ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలా, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పరిపాలన కొనసాగించాలని ఇప్పటికి కూడా హుందాగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా, నాకు పదవి లేకపోయినా దాన్ని బెదిరించుకుంటే భయపడేవాడు లేడు. బట్టలు కూడా తీస్తామంటే ఆల్రెడీ బట్టలు కూడా తీసేసినారు, డ్రైవర్ మీద పెట్టినారు. నా 11 సీట్లు పక్కన కూడా తీసేస్తే దిశమూలతో నిలబెడతారు రేపు పొద్దున. ఇట్లే ఉంటే ఈ నియోజకవర్గంలో ఎవరి మీద అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళందరి చరిత్ర ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజెప్తాం. మీరు ఊరు బయటన్నా ఉంటారు, లేదు జైల్లోన్నా ఉంటారు, కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు. ఎవరైతే పేదలు మీరు ఇన్ని రోజులు బెదిరించినారో వాళ్ళలో భయం పోగొట్టాలనే మీ మీద చర్యలు తీసుకుంటున్నాం. మీ బండవాళమే పేదలు, మీ బండవాళమే విధవలు, భర్తను కోల్పోయినటువంటి విధవరాలు వాళ్ళ ఆస్తులు కాజేస్తారు. నిస్సహాయాలైనటువంటి పేదల ఇళ్ళ మీదకి పోతారు, వాళ్ళ భూముల్ని దోపిడీ చేస్తారు, ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తారు. మీ మూడసాఫ్ ఆపరేట్ ఇంకా మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నిరంతర ప్రక్రియ ఇది. ఏమన్నా అయిపోయిందేమో, నెక్స్ట్ లిస్టు లాస్ట్ లిస్టు ఏమి లేవు. ఈ లిస్టు నిరంతరం కొనసాగుతుంటుంది.
మీరు తప్పు చేసిన ప్రతిసారి దండించడానికి వ్యవస్థలు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి. మీరు రాజకీయాల్లో ఓట్లనో నోట్లనో ఎలక్షన్లో చూసి బెదిరించుకోవాలన్నా ఆశ పెట్టాలన్నా మీ పప్పులు ఉడకమని చెప్పేసి హెచ్చరిస్తాను. ప్రజల్ని కూడా మీ ద్వారా కోరుతాను. మేము చేసే ప్రతి చర్య మీ బాగు కోసము, ఈ ఊరి బాగు కోసమే చేస్తాం. ఇక్కడ అందరూ సంతోషంగా బతకల్లా, సుఖ సంతోషాలతో బతకల్లా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని చేస్తాం. అంతకు మించి వేరే ఉద్దేశాలతో మేము ఏదీ చేయడం లేదు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుని కోరుతున్నాం. అదే రకంగా రేపటి మళ్ళా మాది వస్తుంది అనుకునే భ్రమంలో బతికే వాళ్ళకు కూడా చెప్తాను, రేపు మీరు వచ్చినా రాకపోయినా మీరు తప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటికి రండి. కానీ లేదంటే మీకు జరిగినటువంటి చర్యల గురించి ఆలోచన చేసుకుని తప్పు చేసినారా లేదా అని చెప్పేసి మీరు మీ అంతకు మీరు ఒక కనీసము వాస్తవాలకి రమ్మని చెప్పేసి కోరుతాను. కానీ ఇంకా మభ్యపెట్టి ఇంకా అధికారాన్ని పెట్టే చేసినారు 2 రోజులు, మళ్ళీ అధికారం వస్తే ఇదే చేస్తామంటే ప్రకృతి ఒకటి ఉంది, ఏం క్షమించదు. అదే రకంగా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేది. ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ మా పరిపాలన కానీ ఉండదని చెప్పేసి హెచ్చరించుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతాను. ఆలోచన చేసుకోండి. స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి ఎవరో కొద్ది మంది వ్యక్తులుగా కలుసుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటుకి కొనేసి 10 సెంట్లు భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటుకి అందరూ కొనాలని దాన్ని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకాలా లేదా ప్రజలు ఆలోచించుకోమంటారు. మీకు లిటిగేషన్ ఫ్రీ, బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా, లేదంటే దళారుల చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలా, అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేసుకోవాలి. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లేఅవుట్ల కింద అమ్మేస్తే రేపు మీకు లోన్లు రావు. ఏదైనా తగులుకునే రోజున ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి. ఇది ఒక స్కామ్. ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన చేసుకోండి. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం, మేము చేసే ప్రతి వెనుక ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. మాకు ఎవరికితో వ్యక్తిగత వైషమ్యాలు లేవు. మేము ఎవరితో కఠినంగా వ్యవహరిస్తాను అంటే, ఎవరిని శిక్షింపజేస్తాను అంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్ష పడే రకంగా చేస్తా ఉన్నాం, వాళ్ళని దండిస్తా ఉన్నాం, వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తా ఉన్నాం, చేస్తాము కూడా భవిష్యత్తులో. వెనక్కి తగ్గేది ఉండదు. ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఎలక్షన్లు అనేది ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారని బలంగా నమ్ముతారు, ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతారు. ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు. ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు, మంచి పరిపాలన కోరుకుంటారు, మంచి నాయకుడిని కోరుకుంటారు. బెదిరిస్తే భయపడే పరిస్థితుల్లో మేము లేవు. ఇంక మీ ప్రభుత్వం అవన్నీ భవిష్యత్తు వచ్చిన బెదిరేదేం లేదు. గతంలో కూడా చూసినారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. ఏమన్నా వీక్ ఏం కావు. లాస్ట్ బ్రీత్ ఉండే వరకు కూడా ఏ స్పిరిట్తో అయితే ఇన్నేళ్ళు పనిచేసినామో, ఏ స్పిరిట్తో అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోము. దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే ఉంటాం. ప్రజలు ఏం ఆశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం. ప్రజలకు అందుకే మంచి చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం, మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని అయితే అక్రమార్కులను అయితే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పట్టాం. బెదిరించుకొని బతకాలంటే మీరు ఊరు బయటన్నా ఉంటారు, లేదు జైల్లోన్నా ఉంటారు. కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు. దౌర్జన్యానికి పోతారు రియల్ ఎస్టేట్ పేరు మీద. వీళ్ళు ఎక్కడ సక్రమంగా ఉండే ఆస్తులు ఎప్పుడు కొనరు, దాంట్లో వ్యాపారం చేయరు, సక్రమమైన లేఅవుట్ లేటువంటి ఏరు, అన్నీ అక్రమ మార్గాలే. భర్త చచ్చిపోయి 2 పిల్లలంటే వాళ్ళ అంటే పోతారు. దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల్ని కాజేస్తారు. అక్రమ లేఅవుట్లు వేసేసి పార్క్ స్థలాలు అమ్ముతారు. ఒక స్థలాన్ని 3 సార్లు అమ్ముతారు.
ప్రభుత్వ పట్టాలను ఇంట్లో పెట్టుకొని పదే పదే వీళ్ళ సంతకాలు పెట్టేసి 1,00,000 2,00,000 అమ్ముతారు. దళారులను పెట్టుకొని ఎమ్మెల్యే స్థాయిలో పట్టాలు వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేసి, ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లోకి ఇచ్చేసి, కోట్ల రూపాయల 5 ఎకరాల దానికి కూడా దొంగ పట్టాలు చేసి ఆస్తిని అమ్మగలుగుతారు. ఇటువంటి వాళ్ళని మేము ఖండిస్తాం. రోడ్డు మీద కట్టుకోవచ్చు. అదే రకంగా మామూలుగా ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానే వాళ్ళ దగ్గర కూడా వేసి ఇది కొంచెం డీవియేషన్ ఉందనే డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఇది వాస్తవం అవాస్తవం ప్రజలు ఆలోచన చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తాను. మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, ఇంకోడు ఏమి లేకపోయినా తప్పు కింద చూపించే ప్రయత్నము, తద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం. అందుకే మిమ్మల్ని బట్టలు తీస్తాను. మీరు భయం అని ప్రజల్ని భయపెట్టి, పేదవాడిని భయపెట్టి, నిస్సహాయాన్ని భయపెట్టి, నాయకులుగా చలామణి కావాలనే ఆలోచనతో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించుకొని చిన్న చిన్న పదవులు వస్తే ఆ పదవులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆస్తులు సంపాదించడము, లేదంటే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇది ఇక్కడితో ఆగిపోతాయని కల్లో కూడా అనుకోవద్దు. కదిరి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది 100% డెవలప్ చేస్తాం. అభివృద్ధి ఒకవైపు తీసుకుపోతున్నాం, సంక్షేమం వైపు తీసుకుపోతాం. అక్రమార్కుల్ని దండించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరము దీనికి సమాంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఇంకా 10 మంది మాట్లాడతారంట ఎలక్షన్లో మా అవసరం లేదా అని. ఎలక్షన్లు అనేది పక్కన పెట్టండి. ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేది, లేదంటే స్థానిక సంస్థలు వచ్చేది. మీరు ఎలక్షన్లు రాజకీయాల్లో మేము అవసరం లేదా అని కానీ, లేదు రాజకీయాలు వద్దనుకోని మేము చేసేది చేసుకొని ఏంటంటే కూడా వదలవు. మీరు ఎలక్షన్లు చేయండి, మీ పార్టీలో మీరు రాజకీయాలు చేయండి. మీకు నిజంగా అన్యాయం జరిగితే గొంతిప్పండి, సమాధానం చెప్తాం. మీరు ప్రశ్నించండి, సమాధానం చెప్తాం. ఇంకా భయపెడతారు, ఎలక్షన్లను చూపించేసి భయపడతారనుకుంటే మీ మూర్ఖత్వం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు. మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడడానికైనా ఏం కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాలు చేస్తుంటాం. మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం, మా ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము రాజకీయాలు చేయం. మేము ప్రభుత్వంలో ఉన్నాం. మంచి పరిపాలన అందించల్లా, నిస్సహాయాలకు మంచి జరగల్లా, పేదవాళ్ళకు మంచి జరగల్లా, మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ప్రశాంతంగా బతికే వాతావరణం కలగజేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా. మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద టఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాం.